చాలా సార్లు కెమెరాకి ఫేవర్ గా మనం తల ఉంచేస్తున్నామా, అయితే ఈ యాంగిల్ అసలు మనం బాగున్నామా బాలేదా, ఇక్కడ మనం సీరియస్ గా ఉంటే ఫేస్ ఈ యాంగిల్ నుంచి ఎలా ఉంది, ఈ పొజిషన్ నుంచి, ఇవి ఏమీ చూడకుండా చేసేసి స్క్రీన్ లో చూసుకుని అరే ఇలా కాకుండా ఉంటే బాగుండేది అవును. అన్న సందర్భం ఎప్పుడైనా అనిపించింది? కలిసిన తర్వాత చాలా సార్లు అనిపిస్తుంది అండి. చెక్ చేసుకున్నట్టయితే బాగుండేది కదా అనిపిస్తూ ఉంటుంది. సో యా, అది డెఫినెట్గా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అక్కడ హీరో డైరెక్టర్ కూర్చుని ఉన్నప్పుడు మనం వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోవచ్చా లేదా అనేది కొంచెం ఉంటుంది. ఇన్హిబిషన్ కదా మనకి, నిజంగా ఏమనుకుంటారో అని ఒక పక్కన. అవును. ట్రూ ట్రూ ట్రూ. ఇప్పుడు రైట్ నా పైప్ లైన్ లో ఉన్నవి ఉన్నాయి సార్, ఆల్రెడీ ఒకటి మొన్న రిలీజ్ అయింది. అదొకటి జటాధర అని చెప్పి సుధీర్ బాబు హీరోగా ఆ సినిమా ఒకటి చేశాను. అందులో కూడా మంచి క్యారెక్టర్, సో మంచి ఇమోషనల్ క్యారెక్టర్ అనమాట. సో అదొకటి రిలీజ్కి ఉంది. అది కాకుండా నా పోలీస్ ఎవరైతే నా యూనిఫామ్ ఏదైతే నన్ను కాపాడుతూ ఇన్ని సంవత్సరాలు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందో అదే యూనిఫామ్ ఇప్పుడు మరాఠీలో ఒక సినిమా చేస్తున్నానండి. అందులో కూడా త్రూ అవుట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా. ఓకే. సో సినిమాలో ఆల్మోస్ట్ 2 hours ఉంటే 1.5 hours దాకా ఈ క్యారెక్టర్ కూడా విల్ బి దేర్ అనమాట. సో దాని సినిమా పేరు చాండిక అని చెప్పి మహేష్ మంజ్రేకర్ గారి డాటర్, తను షీఈస్ ప్లేయింగ్ ద మెయిన్ లీడ్. అందులో అదొకటి అయ్యింది జస్ట్ రీసెంట్గా September 30th ఫినిష్ అయింది అనమాట. అది కాకుండా కన్నడలో కూడా ఒక సినిమా అగైన్ పోలీస్ ఆఫీసర్ గారు చేస్తున్నాను. సో ఇక్కడ జనానికి బోర్ కొట్టేసింది అనే ఒక ఏం కొట్టలేదు, ఏమీ బోర్ కొట్టలేదు. నో 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 నో. మిగతా భాషల్లో పోలీస్ ఆఫీసర్ కింద కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా డెఫినెట్గా వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ లో ట్రై చేయాలి. అయితే ఒకటి సార్, ఇక్కడ మనం గుర్తించాల్సింది, పోలీస్ డ్రెస్ వేసుకున్నారే గానీ అన్ని క్యారెక్టర్స్ ఒకటి కాదు. అవును. అన్ని సీన్లు ఒకటి కాదు. అవును. ఇప్పుడు తల్లి క్యారెక్టర్ ఉందనుకోండి, అదే కన్నీళ్లు, అదే వండడం, అదే కూతురి గోల, అదే అల్లుడు గోల, ఇవే గోల. అవును. కానీ మీరు చేసిన ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ సీన్స్ లో డిఫరెంట్ గా మీరు మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసుకోగలిగేంత అవకాశం దొరికిన క్యారెక్టర్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఇంత క్యారెక్టర్ అయినా సరే అది మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అవును. అవును. అండ్ మీరు చాలా లాంగ్వేజ్ చేశారని నాకు అంటే ఇన్ఫర్మేషన్ నా రీసెర్చ్లో అయితే అర్థమైంది. ఆ లాంగ్వేజ్ ఏమైనా నేర్చుకున్నారా సార్? తమిళ్ ఇక్కడ నేను ఫస్ట్ తమిళ్లో వచ్చిన అవకాశం ఏంటి అంటే మేము గమ్యం చేసాము. గమ్యాన్ని యాజ్ ఇట్ ఈస్గా తమిళ్లో రీమేక్ చేశారు. ఇప్పుడు ఆ తమిళ భాష చాలా ఇబ్బంది పడ్డా, చిన్న డైలాగ్ కూడా చెప్పలేకపోతున్నాం అని. సో అప్పుడు స్లోగా స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. ఓకే. వెంటనే వేదం సినిమా మళ్ళీ తమిళ్లో రీమేక్ చేశారు. తమిళ్లో రీమేక్ చేసినప్పుడు అప్పటికి కొంత వచ్చింది కానీ అప్పటికి స్ట్రగుల్ అయ్యాను. ఇంకా ఒక 3 months కూర్చోగానే ఆ లాంగ్వేజ్ అనేది అర్థమైపోయింది. అండ్ నేను రష్యా వెళ్ళినప్పుడు మేము రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే అంటే ఒక వయసు వచ్చిన తర్వాత లాంగ్వేజ్ అనేది ఎలా నేర్చుకోవాలి అనే సైన్స్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఏ లాంగ్వేజ్ అయినా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. బేసికలీ ఆ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఎలా మారుతూ ఉంటాయి అంటే అతను వచ్చాడు, తను వచ్చింది, బేసిక్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. స్త్రీలింగం పుల్లింగం కానీ లేకపోతే సింగులారిటీ ప్లూరాలిటీ కానీ ఇవన్నీ ఏంటి అంటే బేసిక్స్ ఆల్రెడీ మనకు కొంత అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు మరాఠీ కూడా నేను ఏదైతే సినిమా చేశానో ఫస్ట్ షెడ్యూల్లో 4 days చేసాం. చాలా కష్టపడ్డాను. తర్వాత నాకు నెక్స్ట్ షెడ్యూల్కి ఒక 25 days గ్యాప్ దొరికింది. ఈ 25 daysలో భాష మొత్తం బాగా గ్రిప్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మరాఠీ 90% దాకా అర్థమైపోతుంది. ఇప్పుడే స్లోగా స్టార్ట్ చేశాను కాబట్టి మాట్లాడగలుగుతాను కానీ అంత ఫ్లూయెన్సీ రాలేదన్నమాట. బట్ మరాఠీ అయితే నేర్చేసుకున్నాను. అదర్ లాంగ్వేజ్ ప్రాంప్టింగ్ తీసుకుంటారా? ఫస్ట్ షెడ్యూల్ మరాఠీ ప్రాంప్టింగ్ తీసుకున్నాను. తర్వాత ప్రాంప్టింగ్ తీసుకుంటే ఒకటి ఆ టైమింగ్ మిస్ అవుతుంది అనే ఒక ఇది, డైలాగ్ వస్తుంది తప్ప ఎక్స్ప్రెషన్ రాదేమో అని డౌట్ నాకు. లేదు. అంటే ఇప్పుడు నాకు తెలిసి కేరళలో మొత్తం అందరూ సూపర్ స్టార్స్ తోటి సహా అందరూ ప్రాంప్టింగ్ మీద వెళ్తారు. సో అంటే అది టెక్నిక్ అండి. ఎలా మీరు ఆ టెక్నిక్ని ఎలా నేర్చుకుని దాన్ని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేసుకుంటాం అనేది మీ ఇండివిజువల్గా వర్క్ చేసుకోవాల్సిందే. కరెక్ట్. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే నీకు లాంగ్వేజ్ నీకు సపోర్ట్ చేయదో అట్లీస్ట్ ఒక 60% ఆఫ్ యువర్ యాక్టర్ ఇన్ యూ డైస్ అనమాట. సో అందుకని చెప్పి ఆ లాంగ్వేజ్ మరాఠీ నేర్చుకుందాము అని చెప్పి బాగా దాని మీద కూర్చొని ఒక 1-2 monthsలో బాగానే మంచి గ్రిప్ వచ్చింది. దానికి ఒక చిన్న టెక్నిక్ కూడా ఉంది. ప్లీజ్. దానికి ఏంటి అంటే ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవాలి అంటే ముందు కొన్ని బేసిక్ వర్డ్స్ నేర్చేసుకొని ఆ లాంగ్వేజ్కి సంబంధించిన టీవీ సీరియల్ చూసారనుకోండి
సినిమాలో సీరియల్స్ లో చాలా స్లోగా వెళ్తుంది. చాలా స్లోగా మాట్లాడతారు అనమాట. అవును అవును. సో యూజువల్ గా కూతురు, కోడలు, అత్త ఇవే ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా అవే టాపిక్ మీద మాట్లాడుకుంటారు. మన భాషలో చూసింది అక్కడ కూడా చూసాం. సో ఆ టీవీ సీరియల్, మరాఠీ సీరియల్ ఒక 2 సీరియల్స్ పెట్టుకున్నాను. రోజు ఒక హాఫ్ అన్ అవర్, ఎక్కువ కాదు, ఒక హాఫ్ అన్ అవర్ చూసేవాడిని అనమాట. సో అలా పికప్ అయిపోయి తమిళ్ కూడా సేమ్ అలాగే చేశాను. తమిళ్ కూడా ఒక సీరియల్ చూస్తూ ఉండేవాడిని. తమిళ్ మాట్లాడడం తమిళ్ బాగానే వచ్చింది. చాలా సినిమాలు చేశాను. అవునవును. ఆల్మోస్ట్ అంత పెద్ద హీరోస్ తోటి, విజయ్ గారు, అలాగే అజిత్ గారు, శివకార్తికేయన్, అందరితో ఆల్మోస్ట్ పెద్ద హీరోస్ అందరితో కూడా చేశాను. రజనీకాంత్ గారు చేయలేదు. అరే వస్తుందండి, తప్పకుండా వస్తుంది. ద డే విల్ కమ్ డెఫినెట్లీ. ఇన్ని మూవీస్ చేసినా మళ్ళీ మీకు ఒక క్యారెక్టర్, కెమెరా రెడీ అయింది, టేక్ అని అనగానే ఈ రోజుకి ఆ ప్రిపరేషన్ అలాగే ఉందా? భయం, ఆ ప్రిపరేషన్ కదా, ఆ భయం అలాగే ఉంటుంది. ఆ భయం అలాగే ఉంటుంది. అంటే క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్గా మనం ప్రాక్టీస్ చేయడం వేరు. ఇప్పుడు మనం సెట్ మీదకి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఉంటారు, స్టార్స్ ఉంటారు. సో ఆ స్టార్స్ ముందు మనం తప్పు చేయకూడదు అనే ఒక చిన్న ప్రెషర్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ ప్రిపేర్డ్నెస్ కానీ, ఆ హోంవర్క్ కానీ కంపల్సరీ ఉండాలి అనేది నా నమ్మకం. ఇప్పుడు ఒక క్రికెటర్ ఉన్నాడు అనుకోండి, నాకు క్రికెట్ వచ్చేసింది కదా అని ప్రాక్టీస్ చేయడం మానేస్తే ఎంత కష్టమో, మనకి యాక్టింగ్ వచ్చేసింది కదా ఇంకా ప్రాక్టీస్ చేయవసరం లేదు అనుకుంటే డెఫినెట్గా మనం సెట్ మీదకి వెళ్ళిన తర్వాత తడబడతాం అనేది నేను అనుకుంటాను. సో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు, అంతేనా? ఫస్ట్ పర్సన్ ఎవరి దగ్గర నుంచి? సత్యానంద్ గారి దగ్గర కాదు, మీ ఫ్యామిలీలో. ఓ మా ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో యాక్చువల్లీ సత్యానంద్ గారి దగ్గర నుంచి వచ్చిన హీరోస్లో వితౌట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన ఫస్ట్ పర్సన్ నేను. అందుకని ఓహో, అలా మీరు అలా వచ్చారు, నేను ఇలా వచ్చా. కాయిన్కి 2 వైపులా సరిపోయింది అయితే. సో మీ తర్వాత మళ్ళీ మీ ఫ్యామిలీలో ఇంకెవరన్నా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చే రాగలిగే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి మా ఫ్యామిలీ నుంచి వచ్చింది నేనే అండి. బట్ మా ముత్తాత గారు ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. సో ఎప్పుడో అది 1950s లో. పేరు తెలుసుకోవచ్చా మీకు ఇబ్బంది లేకపోతే? ఆయన పేరు సూర్యనారాయణ గారు అనమాట. సూర్యనారాయణ ఇస్ రవి. అచ్చా. అలాగే యాక్చువల్లీ మా మదర్ వాళ్ళ ఫాదర్ కూడా ఆయన కూడా డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఆయన పేరు. సో మా మదర్ వాళ్ళ ఫాదర్ కూడా డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. బట్ యాక్టింగ్ సైడ్ ఎవరు లేరు అనమాట. యాక్టింగ్ సైడ్ తెర వెనకాతలున్నారు, మీరు తెర ముందుకు వచ్చారు. కరెక్ట్. నాన్నగారు అంటే అప్పుడే బయటికి రావడానికి కారణం అంటే తెలుసుకోవచ్చా? అప్పుడు అంటే అనుకోకుండా మా నాన్నగారు ఇందాక చెప్పినట్టు మా ముత్తాత గారు సూర్యనారాయణ గారు ఆయన చనిపోయారు అనమాట. వాళ్ళ ఇంట్లో మా నాన్నగారు పెరిగారు. సో ఆయన చనిపోవడంతో అంటే సడన్ గా ఏదో అచీవ్ చేయాలి అనే ఒక ఇదితోటో మరి ఏంటో మరి అప్పుడు మాది యాక్చువల్లీ గుడివాడ దగ్గర, గుడివాడ నుంచి వైజాగ్ వచ్చేసి అక్కడ కోర్టులో జాయిన్ అయ్యారు అనమాట. ఎవరో తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా అక్కడ కోర్టులో జాబ్ జాయిన్ అయ్యారు. అంటే నేను ఎందుకు అడిగానంటే రీసెంట్గా ఒక అమ్మాయి నాకు జిమ్లో పరిచయం అయింది. పరిచయం చాలా సీరియస్గా కిక్ బాక్సింగ్ చేస్తుంది. ఆ కిక్ బాక్సింగ్లో అమ్మాయి కసి కనపడుతుంది, ఉండడానికి కరక్కాయలు ఎంతే ఉంది. కానీ అసలు ఆమె పంచ్ కానీ, ఆ మూమెంట్స్ కానీ, లెగ్ మూమెంట్స్ కానీ, ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ కానీ, ప్రొఫెషనలిజం. పోనీ ఏమైనా కాంపిటీషన్స్ ఏమైనా చేస్తుందా ఏంటి అని డౌట్ వచ్చి నాకు అమ్మాయిని జస్ట్ ఏం చేస్తూ ఉంటారు ఏంటి అని అడిగితే, అమ్మాయి 16 ఏళ్ళప్పుడు వాళ్ళ ఇంట్లోంచి పారిపోయింది. ఎందుకు పారిపోయిందంటే ఇంకా వాళ్ళ ఊళ్ళో ఖచ్చితంగా ఒక 16 నుంచి 17, 18 లోపల పెళ్లి చేసి పంపించేస్తాడు. ఆ పెళ్ళిని అవాయిడ్ చేయడానికి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది, వెళ్ళిపోతుందని చెప్పే వచ్చేసింది. పారిపోయాను రాలా, వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ బతకడం కోసం జిమ్లో వర్క్ చేసింది. తర్వాత కిక్ బాక్సింగ్ దానికి సంబంధించి మన ఇండియాకి రిప్రజెంట్ చేసింది. తెలుగు అమ్మాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూ మీ తర్వాత నెక్స్ట్ వీక్ తందే. అలా అందుకని నేను అడిగాను అలా ఏమన్నా ఉందా ఏంటి అని అనమాట. అది గుర్తొచ్చింది నాకు ఇందాక మీరు చెప్పగానే, అమ్మాయి స్టోరీ గుర్తొచ్చింది. సో ఇలాంటి యంగ్ ఇండియా అని చెప్పి ఇలా రియల్ స్టోరీస్ని జనాల్లోకి తీసుకుపెడితే ఏ ఒక్కరైనా ఇన్స్పైర్ అవుతారు అన్న ఉద్దేశంతో చేయండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకోవడాలు కానీ, లేకపోతే చిన్న చిన్న విషయాలకే మనుషుల్ని చంపేయడాలు కానీ, ఇవన్నీ చూస్తుంటే అసలు ఏంటి సొసైటీ ఎంత ఈజ్ ఇట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సోషల్ మీడియా, లేకపోతే ఈ సోషల్ మీడియా రావడం వల్ల ఇలాంటి మనకి తెలుస్తున్నాయా అనేది తెలియదు. కానీ బట్ ఇవన్నీ వింటుంటే మాత్రం డెఫినెట్లీ ఒక ప్రాపర్ గైడెన్స్, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీస్ అనేది యూత్కి తెలుస్తూ ఉంటే మంచిది. ఈ ఆధ్యాత్మికంగా మేము చాలా కాన్వర్జేషన్స్ చేసినప్పుడు, ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తుల గురించి వాళ్ళతో ఇంటర్వ్యూ లాగా మాట్లాడుతున్నప్పుడు కలియుగానికి ఉండాల్సిన లక్షణాలని వాళ్ళు కొన్ని చెప్పారండి. అది టెలిఫోన్ ఒకటండి దానికి. కలియుగం దగ్గరకు వచ్చింది, అంతానికి వచ్చింది అనడానికి ఇది ఒకటి చాలా.
సో చెప్పినప్పుడు ఇప్పుడు మేము చూస్తున్నాం సొసైటీలో అవన్నీ అంటే మీడియా పరంగా చూస్తున్నప్పుడు ఓ చాలా దగ్గరగా ఉన్నాం మనం అంతం అవ్వడానికి వెరీ గుడ్ ఫర్దర్గా ఇంకా జరిగే దారుణాలు మనం చూడాల్సిన పని అంతవరకు మనం బతికుండాలి అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అంజలి గారు మీ ఇంటర్వ్యూస్ నేను చూశాను, చాలా చాలా కామ్గా డీసెంట్గా ఇలా కూర్చుని ఇలా ఉంటారండి, వాళ్ళు చాలా నవ్వుతున్నారు. చాలా ఇలా ఇలా కాదు సార్, పెట్టుకుని ఇలా నవ్వుతాను సార్, కాకపోతే పెట్టుకొని సివిల్ సర్వెంట్స్ అనుకోండి చాలా తక్కువ నవ్వుతారు. కరెక్ట్. అయితే నేను ఎక్కువ సివిల్ సర్వెంట్స్ సర్వెంట్స్ చూస్తుంటారు. అదే ఇందాక మీతో అన్నట్టు ఈ డివోషనల్ సైడ్ చిన్నజీవి సమ్మర్ అనుకోండి నవ్వడానికే ఉండదు, ఆయన చెప్తే మనం ఊపడమే బుర్రిలాగా. సో ఏదైనా ఇలా సరదాగా జరిగిన ఇంటర్వ్యూలో మాత్రం చాలా హ్యాపీగా నవ్వుతాం. అందుకే కదా మీకు కింద కమెంట్స్ చూడలేదైతే అంజలి గారు మీరు అనవసరంగా నవ్వుతున్నారండి అని. అదే సంగతి. సో మీ వరకు ఇలాంటి న్యూస్లు చూసినప్పుడు కానీ పేపర్లో న్యూస్లో చూసినప్పుడు వాట్ యూ ఫీల్ అండి ఎగ్జాక్ట్లీ? అంటే డెఫినెట్గా మనం ఒకటి ఫస్ట్ భయం వేస్తుంది, బాధ వేస్తుంది. బాధ కూడా ఎందుకు అంటే వాళ్ళకి జరుగుతుంది కాదు, మనం ఏమీ చేయలేకపోతున్నాం అనేది బాధ వేస్తుంది. దీనికి ఎక్కడ సొల్యూషన్ ఏంటి అంటే డెఫినెట్గా ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంట్లోనే మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఇవి పర్సంటేజ్ అయితే తగ్గుతుంది. పేరెంట్స్ అనే మనం ఏంటంటే అదే అండి ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఆ కన్ఫ్యూజన్లో బతికేస్తున్నాం అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ కన్ఫ్యూజన్లో బతికేస్తూ అసలు ఇంట్లో ఉన్న ఏం జరుగుతుంది అనేది మనం చూసుకోకపోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది.